ఆధ్యాత్మికతకు నెలవైన మన భారతావనిలో వేల సంవత్సరాల చరిత్రగల ఆలయాలు ఎన్నో. అందులో కొన్నింటి మూలాలైతే త్రేతాయుగం, ద్వాపరయుగం నాటి కాలంతో సంబంధం ఉంటుంది. ఆ కోవకు చెందినదే కర్ణాటక రాష్ట్రం మేల్కోటలోని చెలువ నారాయణ స్వామి దేవాలయం. మైసూరుకు 51 కిలోమీటర్లు, బెంగుళూరుకు 133 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. సెల్వపిళ్ళై, చెలువరాయ లేదా చెలువ నారాయణుడిగా పిలువబడే ఇక్కడి దేవతామూర్తి ఉత్సవ విగ్రహం త్రేతాయుగ కాలం నాటిదని స్థలపురాణం చెబుతోంది. శ్రీరాముడు ఈ విగ్రహాలని ఎంతో ఇష్టంగా కొలిచేవాడట. అందుకే ఈ విగ్రహం రామప్రియ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక ఆ తర్వాత కాలక్రమేణా ఈ ఉత్సవమూర్తి చంద్రవంశపు రాజుల చేతుల్లోకి వెళ్ళింది. శ్రీకృష్ణుడు సైతం ద్వాపరయుగంలో ఈ మూర్తిని కొలిచేవాడు. ఈ క్రమంలో ఆ ఉత్సవమూర్తి మేల్కోటలో స్థిరపడి పూజలు అందుకోసాగింది. ఇక 12వ శతాబ్దంలో రామానుజాచార్యులు రాకతో ఈ ఆలయానికి పూర్వ వైభవం వచ్చింది. 14 ఏళ్ల పాటు అక్కడే ఉండి రామానుజాచార్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. హొయాసల రాజులతో మొదలుకుని విజయనగర రాజు, వెంకటపతి రాయలు, ఆ తర్వాత మైసూరు రాజులైన వడయారులు ఈ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇక్కడ ఏటా మార్చి, ఏప్రిల్ మధ్య జరిగే వైరముడి ఉత్సవాలు ఎంతో విశేషం. ఈ ఉత్సవాలకు సగటున 4 లక్షల మంది భక్తులు వస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తిని రథం వీధుల్లో ఎంతో వైభవంగా ఊరేగిస్తారు. ఇక సమీపంలోని గట్టుపై యోగ నరసింహస్వామి కూడా కొలువై ఉన్నాడు. ఇక్కడ మూర్తిని స్వయానా ప్రహ్లాదుడే ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి. తన తండ్రి హిరణ్యకశపుణ్ణి నరసింహస్వామి సంహరించాక పితృదోషం తొలగించుకునేందుకు పెద్దల సూచన మేరకు ఇక్కడ ప్రహ్లాదుడు తపస్సు చేశాడట.